డాక్టర్ చదలవాడ అరవింద బాబును ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. పెత్తందారుల్ని తరిమికొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నరసరావుపేట ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము ఛాలెంజ్. నరసరావుపేట రూరల్ కూటమి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పేర్కొన్నారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పట్టణంలోని ప్రముఖ వైద్యులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ రెడ్డి పాలన అంతా ధరల బాధుడు, ఛార్జీలకు గడ్డు తప్ప ఏమీ లేదన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఉద్యోగ నియామకాలు లేక, పరిశ్రమలు రాక, పెట్టుబడులు తరిమేసి యువతను రోడ్డున పడేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. కూలీలకు కనీసం పనులు కూడా లేవు. ఉద్యోగులకు కనీసం జీతాలు సకాలంలో ఇవ్వక, వృద్ధులకు పెన్షన్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నారు. ప్రజలు పిచ్చోళ్లు అనేలా వ్యవహరిస్తున్నాడని, ఈ సైకో రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాము తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటామన్నారు. జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా ఫిక్స్ అయ్యారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని నాశనం చేసి మరో ఛాన్స్ అని ఏ విధంగా అడుగుతున్నారో కాస్తైనా ఆలోచించుకోవాలని అన్నారు. జగన్ రెడ్డి లాంటి సైకో మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని యువత మొత్తం పొరుగు రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లాల్సి వస్తుందన్నారు.